సత్యవతి శంతనులకి పెళ్ళయ్యాక వారికి ఇద్దరు రాజకుమారులు పుడతారు. పెద్దవాడైన చిత్రాంగదుడు వేటకని వెళ్లి అక్కడ అడవిలో ఉన్నటువంటి చిత్రాంగద అనే గంధర్వుడితో ద్వంద్వ యుద్ధం చేస్తూ మరణిస్తాడు. చిన్నవాడైన విచిత్రవీరుడు రోగిష్టి ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉంటాడు. ఎలాగైనా వంశోద్ధారకుడు కావాలని అతనికి పెళ్లి చేయాలనుకుంటారు. కాశీ రాజ్యంలో అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు రాజకుమార్తెలకు స్వయంవరం ఉందని తెలిసి భీష్ముడు అక్కడికి వెళ్తాడు. అప్పటికే అంబ సాల్వ మహారాజుతో ప్రేమలో ఉంటుంది. స్వయంవరంలో సాల్వుడి మెడలో పూలమాల వేసి అతన్ని మనువాడాలనుకుంటుంది. ఈ ముగ్గురిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఎవరైనా అడ్డుగా నిలబడతారా అని భీష్ముడు అరిచాడు. దాంతో ప్రేమ కోసం సాల్వుడు భీముడి ఎదురుగా నిల్చుంటాడు. భీష్ముడు అంబు యొక్క వింటినారి శబ్దానికి సాల్వుడు అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. హస్తినాపురానికి చేరుకున్న అంబ తన ప్రేమ విషయాన్ని సత్యవతితో చెప్పి ఒప్పించి తిరిగి సాల్వుడి దగ్గరికి వెళ్తుంది. భీష్ముడు నిన్ను స్వయంవరంలో తెలుసుకున్నాడు. ఇప్పుడు వాడు విసిరిన ఈ ఎంగిలి ఆకును నేను రుచి చూడనని అంబాని తిరిగి పంపుతాడు సాల్వుడు. తన జీవితం మొత్తం నాశనం లేపిన భీష్ముడిని చంపేయాలని పగ పెంచుకుంటుంది అంబ.